చంద్ర చంద్రబింబం లాంటి ముఖం, చక్రాల్లాంటి కళ్ళు, కోటేరు ముక్కు, చూపు తిప్పుకోలేని సౌందర్యం. కానీ ఆమెకు ఒకటే శాపం లాంటి లోపం. ఆమెకు కుడికాలు లేదు. ఒక యాక్సిడెంట్లో తగిలిన గాయం వల్ల ఇన్ఫెక్షన్ సోకి తన కాలిని పోగొట్టుకుంది. దురదృష్టం ఏంటంటే ఆమె ఒక ప్రముఖ భరతనాట్యం డాన్సర్. అంతవరకు ఎందరో ఆమె మయూరనాట్యం చూసి తన్మయులయ్యారు. ఆమె ముద్రలు చూసి ముగ్ధులయ్యారు. ఆమె హావభావాలు చూసి అచ్చెరు పొందారు. వాళ్లంతా ఆమె తన కాలిని కోల్పోయింది అని తెలియగానే ఎంతగానో తల్లడిల్లారు. అయితే సుధాచంద్రన్ అందరిలా తన లోపానికి ఢీలా పడలేదు. తన భరతనాట్యాన్ని తిరిగి కంటిన్యూ చేయాలనుకుని పట్టుదల పట్టింది. కృత్రిమమైన జైపూర్ ఫుట్ తగిలించుకొని సరిగ్గా 2 ఏళ్లలో తిరిగి భరతనాట్యం ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత అదే కాలితో యూరప్, కెనడా, మిడిల్ ఈస్ట్లో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం కావాలని ఆమె జీవిత చరిత్రను అప్పట్లో 10వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్లో పాఠంగా కూడా చేరింది. ఆమె కథ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉండడంతో తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆమె జీవిత కథను మయూరి అనే సినిమాగా తీశారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతంతో ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్సే. సుధాచంద్రన్ జీవిత చరిత్రలో కొన్ని అంశాల్ని తీసుకొని దానికి ప్రేమ కథను, కాలిని కోల్పోయే అంశాన్ని కల్పితంగా యాడ్ చేసి చివరికి తన ప్రేమించిన వాడికి తన డాన్స్ తో బుద్ధి చెప్పడాన్ని క్లైమాక్స్ గా రాసుకొని తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాను తమిళ్, మలయాళంలోకి కూడా అనువదించారు. హిందీలో నాచే మయూరి అనే పేరుతో రీమేక్ చేశారు. సుధాచంద్రన్ కు తొలి సినిమాతోనే స్పెషల్ జ్యూరీగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇక్కడో విచిత్రం ఏంటంటే సుధాచంద్రన్ కాలు సరిగ్గా ఉన్నప్పుడు ఆమె కేవలం టీవీ సీరియల్స్ లో నటిస్తూ డాన్స్ ప్రదర్శనలు ఇస్తూ ఉండేది. కానీ ఎప్పుడూ సినిమా ఛాన్సులు రాలేదు. కానీ ఆమె కాలిని పోగొట్టుకున్నాక మయూరి సినిమాతో తొలిసారిగా ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఆ సినిమా నుంచి ఆమెకు వరుస ఆఫర్స్ రావటం మొదలెట్టాయి. ఆమె తమిళియన్ అయినప్పటికీ ఆమెకు ఎక్కువగా హిందీ సినిమాల్లోనే ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. మొత్తం మీద ఆమె మయూరి తర్వాత దాదాపు 45 చిత్రాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాలు పోగొట్టుకోవడం లోపం కాదు, కాలు పోగొట్టుకున్నానని కుమిలిపోవడమే పెద్ద లోపమని అందరికీ సుధాచంద్రన్ తన జీవితంతో తెలియచేసింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.